ఒక సంస్థగా ఉన్నటువంటి జాగృతి ఇప్పుడు పూర్తిగా రాజకీయ పార్టీగా మారింది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ పాల్గొన్నారు. అంటే తర్వాత పూర్తి రాజకీయ పార్టీగా మారి కాంగ్రెస్తో అంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్తోనే టైఅప్ అయి రేవంత్ రెడ్డి వదిలిన బాణం రేవంత్ రెడ్డి చేతిలో పావే అంటే తర్వాత కాంగ్రెస్ తోటి పొత్తు ఉంటుందనుకోవచ్చా భవిష్యత్తులో? అన్న మేము అధికారంలోకి వచ్చినా రాకున్నా మాకు 3 పార్టీలు శత్రువులే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చేసి 6 వాగ్దానాలు చేసేసి 420 హామీలు ఇచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించింది. ప్రజల కొనుగోలు శక్తిని హరించింది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పూర్తిగా క్షీణించిపోయింది. ప్రజలకు ఏ ఒక్క మౌలిక వసతులు అందించే పరిస్థితులు లేవు. గ్రామాలన్నీ పరిశుద్ధంతో పడికేసి ఉన్నాయి. గ్రామ పాలన మొత్తం కుంటుపడింది. మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా కూడా కనీసం కామన్ మెడిసిన్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. కుక్కలు గరిస్తే పట్టణ ప్రాంతంలో కుక్కలకు పిల్లలను కలిస్తే చనిపోతున్నారు. కనీసం రేబీస్ టీకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రైతు బీమా ఎక్కడనే ఉంది. రైతు సంబంధించినటువంటి రుణమాఫీ ఎక్కడనే ఉంది. పంట మద్దతు ధరలు అనేటువంటి ఎక్కడ ఇస్తలేరు. పంటలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. చివరకు ఊర్లలో ఉండబడేటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, రైతు బంధు లేక పెట్టుబడి సాయం లేక ఇట్లా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక వీళ్ళ ప్రజాపాలన అనేటువంటిది కాస్త ప్రజాపాలన కాదు, ప్రజలను భక్షించే పాలన జరుగుతూ ఉంది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇప్పటివరకు ఇచ్చిన పాపన పోలే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్కడ కూడా శాలరీస్ అనేటువంటి ఇచ్చిన పాపన పోలే. దాదాపు 9 నెలల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాలరీస్ అయినాయి. చివరకు భూభారతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు అయితే 15 నెలల నుంచి జీతాలు ఆగిపోయినాయి. కనీసం రిటైర్డ్ అయినటువంటి పెన్షన్దారుకు పెన్షన్ ఇస్తలేరు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఇట్లాంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కరప్షన్ ప్రభుత్వానికి మా సంస్థపై మా పార్టీ రేపు భవిష్యత్తు